నమస్తే, వెల్కమ్ టు లెజెండ్ టీవీ. ప్రస్తుతం నాతో పాటు బక్క జడ్సన్ గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈరోజు సినిమా ఇండస్ట్రీ రేవంత్ రెడ్డిని కలవడం విషయం మీద కానీ జరుగుతున్న చర్చలకి, అల్లు అర్జున్ ఇన్సిడెంట్ కావచ్చు, రకరకాల అంశాలు. సో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం. చెప్పాలి, మరి ఫైనల్లీ రేవంత్ రెడ్డి గారు అనుకున్నది సాధించినట్టేనా? మరి సినిమా ఇండస్ట్రీని తీసుకొచ్చి చర్చ జరిపించడం కానీ ఇదంతా అంటే ఏముందబ్బా, అది ఓపెన్ తెలిసిందే కదా. దిల్ రాజుని పెట్టి దించి మేము మాట్లాడతాం, 2 రోజులలో కలుస్తాం అన్నప్పుడు అందుకని ఎప్పుడు పెద్దవానికి ఎప్పుడు కూడా సపోర్ట్ చేయొద్దు. ఎప్పుడు మనము దోపిడీ గురయ్యే వర్గాల తరపునే ఉండాలి. వాళ్ళు ఎప్పుడైనా ఒకటవుతారు. ఈరోజు అల్లు అర్జున్ తరపు నిలబడి స్టాండ్ అయిన వాళ్ళంతా పిచ్చోళ్ళైనట్టే కదా, అంతే కదా. కాబట్టి ఆ ల్యాండ్ మనం గంటల తరబడి అక్బరుద్దీన్తో ఆయనే క్వశ్చన్ అడిగిపించుకుంటాడు. ఆయన గంటల తరబడి దానిపైన ఆయనకున్న ఊదరు ఉపన్యాసం మొత్తం ఆయనే ఇస్తాడు. ఏం ఫైనల్ గా ఏమిటబ్బా, దొంగలు వాళ్ళ పని ఏముంది, ఎట్లా అయితే పైసలు గుంజాలి ఒక లెక్క మాట్లాడుకుంటారు. బయటికి ఇంటర్నేషనల్ స్టూడియో ఉండదు, బొంగు పోషాడం ఏముండదు. ఏమున్నా నాకు ఇళ్ళకెళ్ళి ఎట్లా పైసలు వస్తాయి, ఎట్లా గుంజాలి. పేదోనికి మొదలుపెట్టి పైన దాకా ఈరోజు వాళ్ళు ఎవరు కూడా అసెంబ్లీలో ఒక 2 నిమిషాల టైం ఇయ్యడు, ఎవరి గురించి మాట్లాడాడు. కానీ వీళ్ళ గురించి మాత్రం ఈరోజు గంటల తరబడి సమయం ఇచ్చుడు, సినిమాలకు టైం ఇచ్చుడు, ఈరోజు వాళ్ళ గురించి సమయాన్ని వేచించుడు, పోలీసుల టైం కూడా వేస్ట్ చేస్తుడు. ఈరోజు పోలీసులు కూడా పిచ్చోళ్ళైనట్టే కదా. అంతే, ఇక చాక్లెటే కేసు కూడా చాక్లెటే, కేసు అయిపోయినట్టే అంతే, క్లోజ్. ఇక అవునా, ఇక క్లోజ్ అంతే. అది పెట్టిందే వీళ్ళందరినీ గుంజానికి. ఇప్పుడు దిల్ రాజు ఏమంటుండంటే అసలు కనీసం వాటి గురించి గానే చర్చ ఎక్కడ రాలేదు, టికెట్ల అంశం కూడా చర్చ ఎక్కడ రాలేదు, బయట పుకారు జరుగుతుంది అంటున్నాడు కదా. లోపల అదే మాట్లాడుకుంటే ఎవడో ఒకటి లిక్కిస్తారు కదా, పోయిన వాళ్ళ పెద్ద పైన 100%. రేవంత్ రెడ్డి ఏం మాట్లాడతాం మనకు తెలియదు అబ్బా. డెవలప్మెంట్ గురించి, బాగా గురించి మాట్లాడతాడు అబ్బా, పైసలే గురించే మాట్లాడతాడు. మీరేమనుకున్నారు ఈ చర్చ మొత్తం కూడా? మొత్తం పైసలదే ఉంటది. ప్రతి టికెట్లకి ఎంత, ప్రతి టికెట్ కు నాకు ఇంత ఉండాలి, ప్రతి దాంట్లో నాకు ఇంత టికెట్లు ఉండాలి, గవే మాట్లాడతాడు. ఎవరు వేరే మాట్లాడు, డెవలప్మెంట్ మాట్లాడేటోడి బ్రదర్. విజన్ ఉన్నది, థింకింగ్ వేరే ఉంటది. విజన్ ఉన్నోడు ఎవడు కూడా అల్లు అర్జున్ కేసు గురించి 3 గంటల అసెంబ్లీలో ఎవరు చర్చించాడు. విజన్ ఉన్నోడు ఎవడు కూడా సినిమా వాళ్ళతోని గంటల సేపు వాళ్ళ సమయం ఇచ్చి వాళ్ళతో చర్చించాడు. వీళ్ళ దగ్గర వీలైనంత పైసలు గుంజాలి అనుకునేటోడు వీళ్ళతో చర్చిస్తారు, వీళ్ళ గురించి అసెంబ్లీలో మాట్లాడతారు, వీళ్ళతో ఇచ్చేస్తారు. నిన్ననే టీవీ ఇంటర్వ్యూలలో మాట్లాడుతూ చెప్పిన ఏమైతే అయిపోయింది, కేసు క్లోజ్ అని. దాని గురించి మాట్లాడాల్సిన అవసరం ఉండదని. అంటే దాని వల్లే ఇదంతా జరిగింది అంటే ఇప్పుడు అల్లు అర్జున్ కేసు గురించి అంటే దాన్ని దొరికిండు, అల్లు అర్జున్ చిక్కిండు, దాన్ని అడ్డం పెట్టుకొని గుంజిండు. అరవింద్ ఫేమస్ ఇది కదా, నాకు వరకు అరెస్ట్ అయ్యేటట్టుకున్నాడు, అది ఇదని దాదాపు అన్ని కొట్టవచ్చు. ఎందుకంటే ఆయన గుడ్ ఫాదర్. నా కొడుకు మీద ఎట్లా ఈగవాడు, తను కొడుకుతో పోలీస్ జీబే ఎక్కిపోనీకి ఉన్నాడు అంటే ఏందన్నట్టు. అందరితో మాట్లాడండి, దొరికి నువ్వు ఎట్లన్నా చేయి, వస్తాం, అందరు వస్తాం. నాగార్జున ఇల్లు గుల్లగొట్టిన నాగార్జున కుటుంబాన్ని బజార్కి ఎక్కించింది, నాగార్జున కూడా వెళ్ళింది, ఈరోజు పోవాల్సి వచ్చింది. నా కొడుకు జైలుకు పోతారు, లేకుండా నువ్వు రావాల్సిందే అని చెప్పి గుంజుకుపోతారు. ఎందుకు లోళ్ళని ఇప్పుడు పెద్ద స్టైల్లా ఆయన థియేటర్లు మొత్తం దిల్ రాజు, అల్లు అరవింద్ దాదాపు వీళ్ళ చేతుల్లో ఉంది. నాగార్జున సినిమా రిలీజ్ కావాలన్నా కానీ ప్రాబ్లం అవుతుంది. ఎందుకు నీ అమ్మాయి నా కొడుకు తిప్పల పడ్డప్పుడు పోతే అయిపోతాయి అని చెప్పాడు. నాకు అందరికన్నా విషయం నాగార్జున కలుసుడు అయితే చాలా ఘోరం. అదే ఆయన ఫ్యామిలీని ఆబాస్ పాలు చేసింది. అంతే కదా. సురేఖ మాట్లాడినంటే ఆమె సొంతంగా మాట్లాడదు. రేవంత్ రెడ్డి ఆ చిల్లర మాటలు రేవంత్ రెడ్డి చెప్తాడు. కానీ ఇంత జరిగాక వెళ్ళి మళ్ళీ ఒక స్టూడియో కట్టించాలి, మాటలు దొంగ కాదప్ప. రేవంత్ అంటే నంబర్ 1 దొంగ, అర్థమైందా? దొంగ, రెడ్ హ్యాండ్ దొరికిన దొంగ. దొంగకు పొద్దుమాపు ఎట్లా దోపిడా గిర్మాలు ఉంటాయబ్బా, ఎట్లా పోయి పైసలు గుంజాలనే ఉంటది, ఎవరెంత ఇవ్వాలనేది గంతే ఉంటది. నీవు బ్రదరు ఇన్సిడెంట్ 4వ తారీఖు రాత్రి అయింది, 5వ తారీఖు ఫస్ట్ కేసు నేను పెట్టినా. సాయంత్రం నేను ఇన్వాల్వ్ అయినానంటే గవర్నమెంట్ యాక్టివేట్ అయిపోతుంది, వీడేటో గుంచుతాడని. మన సూపంతా నా మీదనే ఉంటది. ఎటో పోయేటట్టుగా ఉందని చెప్పి సాయంత్రం పోలీసులతో వాళ్ళే ఒక కేసు ఫైల్ చేసి వాళ్ళే ప్రెస్ మీట్ పెట్టిండ్రు.
6వ తారీఖు నేను మళ్ళీ ఏం చేసిన, చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పోయి మళ్ళీ ఇచ్చిన. సాయంత్రం 5:30 6 గంటలకు ఈయన వీడియో రిలీజ్ చేసిండ్రు అల్లు అర్జున్. చేసి ఆయన ఒక 25 లక్షలు ఇస్తా అని 6కి అయింది కదా, 6 5 4 ఇన్సిడెంట్ అయింది 5వ తారీఖు, 6 7 8 9 10 ఈ 10 రోజులు గవర్నమెంట్ గాడిదలో కాసింది రేవంత్ రెడ్డి. ఏం పీకేంటో ఈ 5 రోజులు ఎందుకు అరెస్ట్ చేయలే? ఈ 5 రోజులల్లా ఆ కేసు అయింది, కేసు అడ్డం పెట్టిండ్రు, ఎఫ్ఐఆర్ చూపించిండ్రు. ఆ పెనుగుల ఆటల మనం జేబు జినిగింది. ఎవరిది? అల్లు అర్జున్. ఇక్కడ దాకా జినిగినట్టుంది, ఇక్కడ జినిగింది. చినిగానే ఆయన కోపం వచ్చింది. 10వ తారీఖు జరిగిన ఏదో సినిమా ఈవెంట్ లా తెలంగాణ చీఫ్ మినిస్టర్ ఎవరో ఉండే అని పేరు అడిగిండు. ఆడ ఈయన గాలింది, కాల అరెస్ట్ చేయించారు. 11కు అరెస్ట్ అయినాక అసెంబ్లీలో దీని గురించి 3 మాటలు నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి, ఇదేమన్నా ఇంటర్నేషనల్ పాలసీనా రేవంత్? ఇదేమన్నా ఇంటర్నేషనల్ సమస్యనా? ఇదేమన్నా గురుకుల విద్యార్థులు 49 మంది, నువ్వు శాఖ ఉంటావు, నిన్ను నమ్ముతారు, నువ్వు ఒక సోషల్ వెల్ఫేర్ మంత్రివి అని, నువ్వు పెద్ద పీకుడు కానివని చెప్పి నిన్ను నమ్ముతారు. నమ్మొచ్చి నీ కాలేజ్ జాయిన్ అవుతారు. ఒక తర్వాత ఒకటి చచ్చిపోయినాకన్నా ఒకటి బుద్ధి రావాలి. ఒకటి చచ్చిన ఒక్క సాగు కూడా నువ్వు మాట్లాడవు, ఒక్క దాని మీద చర్చ జరగదు. దాని చర్చనే నువ్వు పెట్టావు. ఒకసారి రివ్యూ మీటింగ్ పెట్టావు, వాళ్ళు ₹1 మెచ్చార్జ్ పెంచే ప్రయత్నం చేయవు. వాళ్ళు చచ్చిపోయినా పర్వాలేదు అంటావు. ఇప్పుడు 3 గంటల ముందు పార్వతి అని ఇంకొక అమ్మాయి, ఎస్టీ అమ్మాయి, ఇంకొక అమ్మాయి ఆసిఫాబాద్ లో చచ్చిపోయింది. చచ్చిపోయిన వాళ్ళంతా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలే. వీళ్ళే చనిపోతున్నారు. వాళ్ళు చనిపోతే నాకేం లెక్క? వాళ్ళు ఓటర్లు కదా, వాళ్ళు ఓటర్లు. ఇవాళ వచ్చిన వాళ్ళు ఎవరు కూడా ఓటు వేస్తారో ఎవరో నాకు దేవునికి తెలుసు. వాళ్ళు మాత్రం పక్కా ఓట్లు వేస్తారు. ఎట్లా వేస్తారు ఓటు? మీరు 2000 3000 తీసుకొని ఓటు వేస్తారు. వాళ్ళు సత్యంది బతుకుతుంది అనే స్థాయిలో ఈ రోజు రేవంత్ రెడ్డి ఉన్నాడు. వాళ్ళకి ₹1 పెంచేది పరిపాలన లేదు. తెరలా లేస్తే ఏడ డబ్బులు గుంజాలి, ఏడ పైసలు గుంజాలి, ఏది చేస్తే పైసలు ఉండాలి. నేను అనుకుంటే కార్యకర్తలకి గ్రిప్ లో ఇచ్చి 50-50 ఉంటే సినిమా టికెట్లు బ్లాక్ లో కూడా అమ్మిస్తాడు. ఒకవేళ కార్యకర్తలు గిన అసొంటి వాళ్ళు ఉంటే, అసొంటి ఐడియాలజికల్ పార్టీలు రాకుండా ఉంటే బ్లాక్ టికెట్లు కూడా అమ్మించే బాపత్గాడు. కాబట్టి ఈ రోజు చాలా దిగజార్చింది. కానీ అంటే ఈ రోజు కొన్ని అంశాలు బయటకు వచ్చినవి ఏంటంటే, ఈ డ్రగ్స్ రహిత వీడియోస్ లో ఖచ్చితంగా సహకరించాలని. దండం పెడతా బ్రదర్, ఇవన్నీ చెప్పకు బ్రదర్, ఇవన్నీ అంత విజయన్ ఉన్నోడు కాదు బ్రదర్. ఇగో బ్రదర్, #1 దొంగ రేవంత్ రెడ్డి అంటే #1 దొంగ. ఈ డిస్కషన్ ఇవన్నీ కాలీఫ్లవర్ ముట్టలు చెప్పకు నువ్వు నాకు. నిజంగా డ్రగ్స్ రహిత ఉంటే సింపుల్ లాజిక్ చెప్తా. సివి ఆనంద్ కూడా కొత్త శ్రీనివాసరెడ్డి ఉంటే మొత్తం డ్రగ్స్ సినిమాలో ఫస్ట్ వచ్చిన వార్నింగ్ ఇచ్చిండ్రు, సినిమా స్మెల్ ఉన్నది, అందరు వైండ్ అప్ చేసుకోవాలని. పెట్రోల్ పోసుకుని 82 మందిని ఒకటే దెబ్బల సస్పెండ్ చేసి స్టేషన్ ట్రాన్స్ఫర్ చేసి పడేసిండు. అర్థమైందా? అంత మంచి ఆఫీసర్లను పెట్టుకుంటారు. సివి నేను ఏం చెప్పిన ఆఫీసర్ల గురించి అదే వెళ్ళింది, అదే రిజల్ట్. అట్నే ఉంటే వాళ్ళ కథలు నాకు తెలియదు అబ్బా. కానీ ఇంకొక అంశం ప్రధానంగా ఇందులో ఈ కులగణన సంబంధించి అందరూ కూడా సహకరించాలి పబ్లిసిటీలో. ఏం పీక్కుంటారు? కులగణన చేసి ఏం పీక్కుంటారు? కులగణన చేస్తారు, ఏం పీక్కుంటారు? ఏం పీక్తారు? రేవంత్ రెడ్డి అంటే ఏం పీక్కుంటాడు? కులగణన చేసుకొని నీకు ఇస్తా, బీసీలు ఎక్కువ ఉన్నారు, ఎస్సీ ఎస్టీలు ఏం పీక్తావు? 49 మంది